మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు అయింది రాష్ట్రంలోని ఆక్వా రైతుల పరిస్థితి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సరైన సబ్సిడీ లేక అల్లాడిపోతున్న రైతులపై ఇప్పుడు ట్రంప్ అధిక ట్యాక్స్లు వేయడంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. పెరిగిన సీడ్ ధరలు సిండికేట్గా మారి ఎక్స్పోర్టర్స్తో కంటి మీద కునుకు లేకుండా పోయింది ఆక్వా రైతులకు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆక్వా రైతులకు ఆత్మహత్యలే శరణ్యమంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా హబ్గా పేరున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా రైతుల ఆక్రందనలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 10 నెలలుగా రొయ్యల ధరలు తగ్గడమే కానీ పెరిగిన దాఖలాలు లేవు. అంతకుముందు అంతర్జాతీయ మార్కెట్ ధరలు ఎలా ఉన్నా సరే కనీసం 15 రోజుల పాటు ఒకే ధర కొనసాగేది. ఒకసారి నిర్దేశించిన ధర 15 రోజుల్లో పెరగడమే తప్ప తగ్గే అవకాశం ఉండేది కాదు. కానీ కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ ధర ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది అని రైతులు వాపోతున్న తరుణంలో అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే ఆహార ఉత్పత్తులపై సుంకాలు పెంపు వ్యవహారం రాష్ట్రంలోని ఆక్వా రంగాన్ని కుదిపేస్తోంది. అమెరికా ట్యాక్స్ సాకుతో రొయ్యలు కొనుగోలు చేసే కంపెనీలు సిండికేట్గా మారి కిలోకి 20 నుంచి 40 రూపాయల వరకు తగ్గించేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుండటం పట్ల ఆక్వా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న రైతుల గోడు పట్టించుకునే నాథులు కరువయ్యారు అని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి అమెరికాకు ఆ తర్వాత చైనాకు ఎక్కువ రొయ్యలు ఎగుమతి చేస్తూ ఉంటారు ఆక్వా రైతులు. కానీ సడన్ గా ట్రంప్ ట్యాక్స్లు పెంచేయడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు పడిపోయారు. ఇప్పటికే సీడ్ మందులు ధరలు పెరిగి సంక్షోభంలో ఉన్న రైతన్నలకు ట్రంప్ నిర్ణయం శరాఘాతంలా తాకింది. ఆక్వా రంగం నుంచి 20,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం వస్తూ ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై కనికరం చూపించడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన ఆక్వా ఉత్పత్తులు ఇటు చైనాకి అమెరికాకి ఎక్కువగా ఎగుమతి అయ్యే పరిస్థితి ఉన్నది. అంటే చైనా కంటే ఎక్కువ అమెరికాకి ఎక్కువ మనం ఎగుమతి చేస్తున్న పరిస్థితి ఉన్నది. అయితే ఈ పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన రొయ్యలు ఎక్కువ అమెరికాకి ఎగుమతి అవుతూ ఉన్నాయి. మరి అక్కడ దిగుమతి సుంకం పెంచడం వల్ల ఇక్కడ అందరూ కూడా వ్యాపారులు అంటే ఏదైతే రొయ్యలు కొనుగోలు వ్యాపారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా సిండికేట్గా మారిపోయి ఇప్పటికే ధర తగ్గించారు. ఒకేసారి 30 నుంచి 40 రూపాయలు ధర తగ్గించేసిన పరిస్థితి ఉన్నది. ఒక ఎకరాలోనే చూస్తే దాదాపు 6 లక్షల నుంచి 10 లక్షలు దిగుమతి సుంకం పెంచడం వల్ల రైతు నష్టపోతున్న పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. ఇప్పటికే నష్టాల్లో గత అనేక సంవత్సరాల నుంచి ఆక్వా నష్టాల్లోనే రైతులు ఉన్నారు. అనేక మంది చివరికి లీజులు కూడా చెల్లించలేకుండా నష్టపోతున్న పరిస్థితి, కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉన్నది. ఎన్నికల సమయంలో ఆక్వా రంగాన్ని ఆదుకుంటాము అంటూ చంద్రబాబు బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఇప్పుడు రైతులను గాలికి వదిలేశారు అని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జోన్లతో సంబంధం లేకుండా సబ్సిడీ ఇస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా ఇంతవరకు అతిగతి లేదు అని వారు పెదవి విరుస్తున్నారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ఫీడ్ కంపెనీలు రేటు పెంచేశాయి అని, అంతేకాక రొయ్యల కొనుగోలుదారులు సిండికేట్గా మారిపోయి రైతులను దోచుకుంటూ ఉన్నారని వారు మండిపడుతున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆక్వా రైతులను ఆదుకున్నారు అని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. 100 కౌంట్ రొయ్యను 210 రూపాయలు తగ్గకుండా చర్యలు తీసుకున్నారు అని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఫీడ్ కంపెనీలు, ఎక్స్పోర్టర్లు ఎక్కువ మంది కూటమి నాయకులు ఉండటంతో వారికే ప్రభుత్వం కొమ్ము కాస్తూ ఉందని వాపోతున్నారు రైతులు. ఒక్క రోజులో కేజీకి 40 రూపాయలు రేటు తగ్గిపోయిందని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న దిగుమతి సుంకాలు పెంపుతో ఏపీలో ఆక్వా రంగం కుదేలు అయ్యే పరిస్థితి వచ్చిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు రైతులు. మోడీ ప్రభుత్వం చొరవ చూపకపోతే క్రాప్ హాలిడే ప్రకటించడం లేక సాగు మానేసి వలసలు పోయే పరిస్థితులు ఉంటాయని ఆక్వా రైతులు ఆందోళనలు చెందుతున్నారు. లక్షలాది కుటుంబాలు ఆధారపడి ఉన్న ఆక్వాను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని కేంద్ర ప్రభుత్వం కలుగచేసుకుని ఆక్వా రైతులను ఆదుకోవాలి అని వారు కోరుతున్నారు. ఈ ఎక్స్చేంజ్ సుంకం అన్నది తగ్గించేటట్టు ఆక్వా రైతుకి మన సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే ఎవరైనా తగు చర్యలు తీసుకోకపోతే ఆక్వా రైతు అయోమయంలోకి వెళ్ళిపోయాడు. క్రాప్ హాలిడే చేయడమా, కల్చర్ వదిలేసి ఏమైనా వేరే పనులు చేసుకోవడమా అన్న పరిస్థితికి వచ్చారు. ఈ పరిశ్రమ మీద రైతే కాదు, దీని మీద ఆధారపడి లక్షలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి.
ఆక్వా అన్నది లేకపోతే మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ కూడా వెనకబడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కలగ చేసుకొని దీనికి తగు నిర్ణయం తీసుకుని దీనికి మనం న్యాయం చేస్తారని కోరుతున్నాం. జాతీయ స్థాయిలో 2023-24లో 1,84,00,000 టన్నుల మత్స్య ఉత్పత్తుల దిగుబడులు నమోదు కాగా 51.58 లక్షల టన్నుల ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో 76%, దేశంలో 28% వాటా ఏపీదే. వ్యవసాయ అనుబంధ రంగాల స్థూల ఆదాయ నిష్పత్తిలో 9.15% ఆక్వా రంగం నుంచే వస్తోంది. దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్న ఆక్వా రంగంపై కూటమి సర్కార్ ఇప్పుడు చిన్న చూపు చూస్తోంది. అప్పులు చేసి మరీ రొయ్యల సాగు చేశాము అని, కానీ సరైన దిగుబడి రాక అప్పుల్లో కూరుకుపోయాము అని రైతులు ఆవేదన చెందుతున్నారు. గతంలో ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం జోక్యం చేసుకుని అండగా నిలిచింది అని, కూటమి సర్కారు కనీసం స్పందించడం లేదు అని మండిపడుతున్నారు. తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆక్వా రైతులు. ఈరోజు ట్రంప్ తీసుకున్న నిర్ణయం అసలు చాలా దారుణం. ఎందుకంటే ఈ ఎక్స్పోర్ట్ సుంకం అనేది బాగా ఎక్కువ వేయడం అనేది ఈరోజు అసలు చెరువులు చేసే రైతు ఆల్రెడీ చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు 280 రూపాయలు ఉన్న మార్కెట్ 240కి తీసుకొచ్చారు. ఎందుకంటే ఫీడ్ రేట్ అన్నీ కూడా మనకి తగ్గించి వస్తున్నాయి. అయినా సరే ఫీడ్ రేటు మనకి ఎక్కడ కూడా ఆ రోజు కేంద్ర గవర్నమెంట్ మీకు ఫీడ్లో రాయితీ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే కూడా ఆ రోజు ప్రకటించడం జరిగింది. కానీ ఫీడ్ రేట్లో ఎటువంటి మార్పు లేకుండా ఈరోజు కేజీ 96 రూపాయలు అమ్ముతున్నారు. అలాగే రొయ్యి రేటు వచ్చేటప్పటికి 260 రూపాయలు 270 రూపాయలు ఉన్న రేటు ఈరోజు 200 రూపాయలకి కొని దిక్కులేదు. ఇప్పుడు అర్ధాంతరంగా చెరువు పట్టినా కూడా ఏదైనా వైరస్ వస్తే ఒక గంటలో రైలన్నీ కూడా ఒక రోజులోనే మొత్తం రైలన్నీ చచ్చిపోతాయి. విబ్రియో కానీ వైట్ స్పాట్ కానీ వైరస్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు 24 అవర్స్లో చెరువు పట్టకపోతే కనుక ఆ చెరువులో ఉన్న రెయ్యి అంతా కూడా చచ్చిపోతుంది. ఎందుకంటే రైతు ఆ రోజు ఏం చేయాలో తెలియదు, కుటుంబంతో సుద్ధా ఆత్మహత్య చేసుకోవాలి. అలాంటి పరిస్థితిలో ఈరోజు కనీసం రెయ్యి కొని దిక్కులేదు. ట్రంప్ గారు నిన్న అలా ప్రకటించాడు. ఈ వెంటనే మా మార్కెట్కి సంబంధించిన ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా రేటు వెంటనే ఒక్కసారిగా తగ్గించేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల వల్ల క్రాప్ హాలిడే ఇవ్వటం తప్పితే మరో దారి కనిపించడం లేదు అంటున్నారు ఆక్వా రైతులు. అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి కేజీకి 40-50 రూపాయలు రేట్లు తగ్గించి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎక్స్పోర్టర్లో కొంటామని చెబుతున్నారు. ఇప్పుడు మనకు పండి రొయ్యలన్నీ ఒక అమెరికా కాదు కదా, మిగతా దేశాలకు కూడా మిగతా కంట్రీస్ కూడా వెళ్తాయి. కానీ ఈ అమెరికా వంకతోటి రేట్లు తగ్గించి ప్రజెంట్ కొన్ని కంపెనీలు అయితే అసలు ఏం కొనట్లేదు. కొన్ని కంపెనీలు చిన్న కౌంట్లు 100 కౌంట్లు 220 బేస్లో కొన్ని కంపెనీలు కొంటున్నాయి. మిగతా 30, 40, 50 కౌంట్లు ఆ 3 కౌంట్లు పర్టికులర్గా ఎవరో మాకు వద్దు అని చెబుతున్నారు. 2 కంపెనీలకు ఫోన్ చేసి అడిగినా. ఇవాళ ఈ రకంగా ఉంటే మేమందరూ కూడా చెరువులకి క్రాప్ హాలిడే ఇచ్చి వేరే మార్గం, వేరే వ్యాపారాలు వేరే ఏదో చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీని మీద చర్చించి తగు నిర్ణయం తీసుకుని ఈ సంక్షోభాన్ని తొలగించకపోతే ఆక్వా రైతు పరిస్థితి అయోమయంగా ఉంది. ఎన్నికల ముందు అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆక్వా రైతులను చంద్రబాబు నట్టేట ముంచేశారు అని మాజీ ఎమ్మెల్యే వాసుబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చిన తర్వాత ఆక్వా రైతుల పరిస్థితి అధోగతి పాలైంది. చూస్తే కనుక క్షేత్రస్థాయిలో కూడా సీడ్కి సంబంధించి కానీ ఫీడ్కి సంబంధించిన రేట్లు పెరుగుతున్న కొద్దిగా నియంత్రణలు కోల్పోవడంతో మరోవైపు అమెరికాకు సంబంధించిన ట్రంప్ కూడా దిగుమతి సుంకాలు పెంచడంతో కూడా అన్నదాతలు కూడా తీవ్ర నష్టపోతున్నారు. దీనికి సంబంధించి మాట్లాడేది కూడా మరోవైపు ఉంగుటూరుకు సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు వాసుబాబు గారు ఉన్నారు. ఇక్కడ వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అలా మీద ఆల్రెడీ కొల్లేరుకి సంబంధించినటువంటి ఆక్వాకి సంబంధించినటువంటి రైతులు ఎక్కువగా ఉంటారు. అలాంటి తరుణంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు పరిస్థితి ఎలా ఉంది, అసలు వాళ్ళు పట్టించుకున్నటువంటి దాఖలాలు గతంలో చూస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కోవిడ్ సమయంలో కూడా క్షేత్రస్థాయి అధికార యంత్రాంగం కూడా కదిలించారు, పూర్తిగా వారికి అండగా నిలిచారు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అసలు చాలా అద్భుతమైన పరిస్థితుల్లో ఆక్వా రైతాంగం ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. గతానికి ఇప్పటికి భిన్నం ఏంటంటే ముఖ్యమంత్రి గారు అంతకుముందు 3 రూపాయల 60 పైసలు కరెంటు ఛార్జీలు వసూలు చేస్తూ ఉంటే ఆక్వా రంగానికి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే దాన్ని ₹1.50కి తగ్గించి అది కూడా డైరెక్ట్ బిల్లు రూపంలో రైతు కట్టేలాగా సబ్సిడీ అంతా ప్రభుత్వం భరించేలాగా ఆయన చక్కటి ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఆక్వా రైతాంగాన్ని ముందు ఫస్ట్ రాగానే ఆదుకోవడం జరిగింది. తర్వాత అప్సరా చట్టాన్ని తీసుకురావటం,
సీడ్ మీద ఫీడ్ మీద రేట్ల మీద ఒక నియంత్రణ తీసుకురావటం, దానికి చైర్మన్గా మా ముఖ్యమంత్రి గారు చైర్మన్గా ఉండటం, దానికి ఒక చక్కటి సిస్టమ్ వచ్చి ఆక్వా రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన 6-7 నెలల్లోనే మనకి కోవిడ్ సమస్య వచ్చింది. ఆ కోవిడ్ సమస్యలో కూడా రూపాయి కూడా తగ్గకుండా రేట్లు కొనేలాగా ఆయన ఒక చట్టాన్ని తీసుకొచ్చి ముందుకు తీసుకురావడం జరిగింది. దానివల్ల రైతాంగం అంతా కూడా అటువంటి సమయంలో చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే కరెంట్ బిల్ రూపంలో కానీ, సీడు నియంత్రించడంలో కానీ, క్వాలిటీ నియంత్రించడంలో కానీ అన్ని రకాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెవల్యూషనరీ నిర్ణయాలు తీసుకుని చక్కటి కనబడడం జరిగింది రైతాంగం మీద, ఆక్వా రైతాంగం మీద. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ ఆక్వా రైతాంగానికి ఇచ్చినటువంటి హామీల్ని పక్కన పెట్టి మేము వస్తే కనుక పూర్తిగా మీకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి మేము రూపాయల కరెంట్ ఇస్తామని చెప్పి రాష్ట్రంలో ఎక్కడన్నా ఇస్తామని చెప్పి ఒక హామీ ఇవ్వటం జరిగింది. అలాగే రైతాంగానికి అన్ని రకాలు మేము ఆదుకుంటాము, కరెంటు విషయంలో కానీ ట్రాన్స్ఫర్ ఉచితంగా ఇస్తాం, లైన్లు ఇస్తామని ఒకటి కాదు, వాళ్ళు గెలవటం కోసం అడ్డమైన వాగ్దానాలని ఇవ్వటం జరిగింది ఆ రోజున. ప్రధానంగా క్షేత్రస్థాయిలో కూడా ఎవరైతే ఆక్వాకి సంబంధించిన రైతులు ఉన్నారో పూర్తి స్థాయి కూడా అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. వారికి సంబంధించి కూడా చూస్తే అయితే ఒకవైపు ట్రంప్ సుంకాలు, మరోవైపు ఇక్కడ ఉంటే రైతులకు సంబంధించి ఆదుకునే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. తాము కూడా రైతుల పక్షాన పోరాడతామని వారు కూడా స్పష్టం చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి. ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ అంటూ ఆక్వా రంగాన్ని వ్యాపారులు దెబ్బ కొడుతూ ఉన్నారని వైఎస్ఆర్సీపీ మాజీ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు తెలిపారు. అమెరికాకు ఎగుమతి అయ్యేది కేవలం 30% మాత్రమే అని, కానీ వ్యాపారులు మాత్రం ఆక్వా రైతుల నడ్డి విరిచేలా వ్యవహరిస్తూ ఉన్నారని మండిపడ్డారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఆక్వా రంగాన్ని కూటమి ప్రభుత్వం ఆదుకోవాలి అని ప్రసాదరాజు డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆక్వా రైతులకు అండగా ఉన్నారు అని ప్రసాదరాజు గుర్తు చేశారు. ఇవాళ అమెరికా ఎక్స్పోర్ట్ పేరుతోటి ₹50, ₹40 తగ్గించున్నారు. మొత్తం ఎక్స్పోర్ట్లో ఓన్లీ 30% ఓన్లీ అమెరికా ఎక్స్పోర్ట్, కనుమ చైనా 20% ఎక్స్పోర్టు, ఇతర దేశాలు కనుమ 50% ఎక్స్పోర్ట్. 30% ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి అమెరికా సుంకాన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికాలో దిగుమతి అయ్యేటువంటి ఆహార ఉత్పత్తులకి ట్యాక్స్ వేస్తే దాన్ని వంకగా తీసుకుని ఈ రోజున ఇక్కడ ₹40, ₹50 మాట్లాడితే తగ్గించడం, మరి రైతులు దీని మీద చాలా ఒత్తిడి గురవుతూ ఉన్నారు. ఎందుకనంటే అసలు దీంట్లో 20 కౌంట్ నుంచి 50 కౌంట్ వరకునే అమెరికా ఎక్స్పోర్ట్ అవుతుంది. మరి 70 కౌంట్ నుంచి 100 కౌంట్ దాకా అమెరికా ఎక్స్పోర్ట్ చేసుకోదు. కానీ ఆ రేటు కూడా మరి 100 కౌంట్ రేటు కూడా తగ్గించడం ఆశ్చర్యంగా ఉంది. మరి ఎవరికైనా ఎక్స్పోర్ట్కి నష్టం వస్తుందని అంటే టక్కనే రేట్లు పెంచేస్తున్నారు. ఇదే రకంగా గతంలో కూడా ఫీడ్ రేట్లు గతంలో ఉన్నటువంటి ముడి సరుకు పెరిగితే ఆ రోజున ఫీడ్ రేట్ పెంచితే దాన్ని నియంత్రించడం జరిగింది. ఆ రోజున సోయా ₹83 ఉండేది, ఈ రోజున ₹23 ఉంది సోయా కేజీ. కానీ మరి దాన్ని నియంత్రించి మేత రేట్లు తగ్గించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. కానీ వాళ్ళకి తగ్గితేనేమో మేత రేట్లు తగ్గించట్లేదు. ఎక్కడైనా నష్టం వస్తుంది, పెరిగిందంటే ఆ భారాన్ని రైతు మీద వేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇలా ఒక పక్క రైతుని మరి ఎన్నో హామీలు ఇచ్చి మోసపుచ్చి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సరే, సంక్షేమ కార్యక్రమాలు పక్కన పెడితే ఈ రైతును ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద పూర్తిగా ఉంది. గతంలో అన్ని రకాలుగా మేము అండగా ఉన్నాం. ఆ రోజున ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబులు పెట్టి ప్రతి నియోజకవర్గానికి కూడా మరి రైతుకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఆక్వా ల్యాబ్కి వెళ్ళి అందుబాటులో సలహాలు సూచనలు తీసుకునేటువంటి పరిస్థితి, సబ్సిడీ ద్వారా కరెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి, ఫీడ్ కానీ సీడ్ కానీ లేదు ఎక్స్పోర్ట్ విషయంలో మరి ముఖ్యమంత్రి గారే చైర్మన్గా ఉండి మరి సాధికార కమిటీని ఏర్పాటు చేసి అలాగే చట్టాలను తీసుకొచ్చి మరి కొంత భరోసా ఊతాన్ని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది.